ఎస్ హ్యాపీ మార్నింగ్ మై డియర్ లీడర్స్. అండ్ చాలా ఖుషి అవుతుంది మళ్ళీ లైవ్లో రావడానికి. అండ్ ఎస్పెషలీ మన ఆంధ్రాలో, ఎస్పెషలీ గుత్తిలో ఎంటైర్ మన ఒక లీడర్షిప్ నగేష్ నాయక్, రంజిత్ నాయక్ అండ్ ఎంటైర్ సరౌండింగ్ ఉన్న లీడర్షిప్ అందరూ సేరి ఒక బూట్ క్యాంప్ని ఆర్గనైజ్ చేశారు. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. ఎనీహౌ వన్స్ అగైన్ హ్యాపీ మార్నింగ్ మై డియర్ లీడర్స్. అండ్ ఈ క్యాంప్ని ఆర్గనైజ్ చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. మన టీం, మన కల్చర్, మన సిస్టమ్ని మీరు అగైన్ ఇక్కడను పాటించడానికి స్టార్ట్ అయింది. ఎస్, ఇప్పుడు బూట్ క్యాంప్ మన ట్రైనింగ్ మాడ్యూల్స్ ఆల్రెడీ ఒక్కొక్కటే స్టార్ట్ అవుతా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బూట్ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన లీడర్స్కి, సెకండ్ వన్ ఈ బూట్ క్యాంప్కి పార్టిసిపేట్ చేసిన మన అందరూ పార్ట్నర్స్కి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అండ్ మీ సక్సెస్ వేగం ఇక్కడి నుంచి ఇంకూ స్పీడ్గా వెళ్తాయి. బికాజ్ ఈ ఒక బూట్ క్యాంప్ అనే ఒక ట్రైనింగ్ మాడ్యూల్ మనందరికీ ఇంకా ఒక పెద్ద సక్సెస్ని తీసిస్తుంది అని మీకు అందరికీ తెలుసు. యాక్చువల్లీ మన టీమ్ విన్ఫినిత్గా ఉన్నప్పుడు, మన టీమ్ నేమ్ విన్ఫినిత్గా ఉన్నప్పుడే మనం రాక్ చేసాము బూట్ క్యాంప్లో. అండ్ సచ్ అ గ్రేట్ థింగ్, వండర్ఫుల్ గ్రోత్ని మనం తీసుకొని వచ్చాం. మనల్ని చూసి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న నెట్వర్క్ కంపెనీస్ అండ్ కొన్ని లీడర్షిప్ మనల్ని ఫాలో చేశారు. అంటే మనం ఎంత ముందుకు వెళ్ళాము, మనం ఎంత అడ్వాన్స్గా యోచన చేస్తున్నాము, అండ్ మనం ఎంత రైట్ వేలో పోతున్నాము అనే దానికి మరొక ఎగ్జాంపుల్. అండ్ అఫ్ కోర్స్ ఈ బూట్ క్యాంప్ అటెండ్ అవుతున్న మన అందరూ డిస్ట్రిబ్యూటర్స్కి, మన పార్ట్నర్స్కి నేను గెట్ రెడీ ఫర్ యువర్ సక్సెస్ అని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంతేకాకుండా అండ్ ఎస్పెషలీ ఈ గుత్తి బూట్ క్యాంప్ని నేను మిస్ చేసుకుంటున్నందుకు చాలా ఫీలింగ్గాను ఉంది. అండ్ డెఫినెట్లీ బై నెక్స్ట్ టైం నేను మీతో పాటు నడిచే, మన విన్ఫినిత్లో నడిచే అన్ని బూట్ క్యాంప్స్కి నేను మీతో పాటు ఉంటాను, మీ జతలో ఉంటాను. అండ్ అంతే. అండ్ అట్ ద సేమ్ టైం రెడ్డి గారు చెప్తా ఉండ్రి మీ ఎనర్జీ, మీ ఎగ్జైట్మెంట్. అండ్ మహేష్ డేగల గారు చెప్తా ఉండ్రి చాలా ఎనర్జెటిక్గా ఉంది అండ్ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉంది అని చెప్తా ఉండ్రి మిస్టర్ మహేష్ గారు. అండ్ అలాగే కొన్ని ఫేస్బుక్లో పోస్టర్స్, వీడియోస్ చూస్తున్నాను. మీ ఎగ్జైట్మెంట్, ఎనర్జెటిక్ని చూస్తుంటే ఇంకా మీ వేగం ఈ నెల డిసెంబర్ 2020 ఈ 2020 ఏడాదిన కొనా నెల్లు విన్ఫినిత్ ఒక పెద్ద రెవల్యూషన్ని క్రియేట్ చేస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ మీ ఈ ఒక ట్రైనింగ్. అండ్ అఫ్ కోర్స్ హ్యాపీ మార్నింగ్. మీకు అందరికీ తెలుసు మన ఇప్పుడు నేను కొన్ని విషయాల్ని చెప్తూ చేస్తాను. ఎంత లెవెల్కి మనం ఎదుగుతున్నాము అనే దానికి మీకు రీసెంట్లీ వచ్చిన ఒక ఎగ్జాంపుల్ అని, రీసెంట్లీ వచ్చిన కొన్ని మెసేజెస్ అని చెప్పొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, విన్ఫినిత్ డే బై డే ఎంత వేగంగా ఎదుగుతుంది, ఎంత ఫాస్ట్గా ఎదుగుతుంది అనే దానికి మరొక ఎగ్జాంపుల్ రీసెంట్లీ మీకు వచ్చిన కొన్ని మెసేజెస్ అలా అనే ఒక మెసేజెస్. ఈ మెసేజెస్ని వింటూ చాలా మంది మన స్నేహితులు చెప్తా ఉండ్రి ఎంత భయం పుట్టింది సార్ కొంత కాంపిటేటర్స్కి అనేది. సచ్ ఎ గ్రేట్ థింగ్ కదా. దీనికంతా కారణం ఎవరంటే మన పార్ట్నర్సే దీనికంతా కారణం. మీ వేగాన్ని తట్టుకోక, మన వేగాన్ని చూడలేక, మన వేగంతో పాటు కాంపిటీషన్ ఇవ్వలేక కొంతమంది రాంగ్ రూట్లో మనల్ని తొక్కాలి అని అనుకుంటారు. అయితే వాళ్ళకి అలాంటి ఆలోచన వచ్చింది అంటే దీంట్లోనే తెలుస్తాయి వాళ్ళు రైట్ వేలో ఉన్నారా, రాంగ్ వేలో ఉన్నారా. బట్ సచ్ ఎ గ్రేట్ థింగ్ దీంట్లో మనమే గొప్పగా చెప్పుకోవచ్చు. మనల్ని తొక్కే లెవెల్కి యోచన చేస్తున్నారంటే అంత వేగంగా మనం ఎదుగుతున్నాము అనేది మనకి చాలా ప్రౌడ్గా, గర్వంగా ఉంది. దీనికంతా కారణం మన ఎంటైర్ విన్ఫినిట్ డిస్ట్రిబ్యూటర్స్. వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ అవర్ పార్ట్నర్స్. ఈ ఒక విషయాన్ని చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఉంది. మన వేగం
మన వెంటార్ విన్ఫినిత్ ఒక స్పీడప్. నేను ఆల్రెడీ లాస్ట్ 1 వీక్గా నార్త్ ఇండియా ట్రిప్లో ఉన్నాను. నార్త్ ఇండియాలో ఒక్కొక్క లీడర్ని కలుస్తుంటే అంతమంది చెప్తున్నారు, సింపుల్ సార్, కొంతమంది ఎంత నీచంగా యోచన చేస్తున్నారు అంటే మన వేగాన్ని తట్టుకోలేక, మన గ్రోత్ని చూడలేక, మన గ్రోత్ని ఆపలేక ఇంత నీచంగా యోచన చేస్తున్నారు అంటే మనం ఎంత వేగంగా ఎంత స్పీడ్గా ఎదుగుతున్నామో అనేదే కదా సార్ మాట అని చెప్తా ఉండ్రి. దీనంతా వింటుంటే ఐఎమ్ ఫీల్ వెరీ గుడ్. అండ్ ఎవరైతే మన విన్ఫినిత్ నేమ్ని, విన్ఫినిత్ మేనేజ్మెంట్, మిస్టర్ మహేష్ డేగల గారు అండ్ మంజునాథ్ పేరుని చెడగొట్టాలి అనుకున్నారో అంతే రివర్స్గా అయింది. ఎందుకంటే మ్యాన్ నోస్ యాక్షన్, గాడ్ నోస్ ఇంటెన్షన్ అని చెప్తారు. మనం మనుషులు ఏం చేస్తేనో వాడొకడుంటాడు, వాడు అంతాని చూస్తుంటాడు అని చెప్తారు కదా, అది ఇప్పుడు నిజమే అయింది. ఎస్, చాలామంది ఇప్పుడు విన్ఫినిట్లో ఉండేది ఆర్డినరీ పీపుల్ కాదు, చాలామంది కళలు కట్టుకున్న మన డిస్ట్రిబ్యూటర్స్. ఈ కళలు కట్టుకున్న డిస్ట్రిబ్యూటర్స్ తన కళలతో ముందుకెళ్తున్నారు, జెన్యూన్ లీడర్షిప్ ముందుకెళ్తున్నారు. అండ్ దీంట్లో చెప్పాలి అంటే జొళ్ళు, ఈ బియ్యంని వడ్డల నుంచి తీసేటప్పుడు ఇలా తూరుబారు పడితే ఈ వేస్టేజ్ అంతా పక్కకు పోతాయి కదా, అలాగే ఆ వేస్టేజ్లంతా పక్కకు పోయింది. అండ్ రియల్ జెన్యూన్ సీడ్ ఏదైతే ఉంది అదంతా ఇక్కడ ఉన్నాయి. అలాగే మన విన్ఫినిట్లో ఉండేదంతా పర్ఫెక్ట్ అండ్ జెన్యూన్ సీడ్ మనతో పాటు ఉన్నాయి. అండ్ ఈ ఒక లీడర్షిప్ గట్టి అయిన లీడర్షిప్, ఒక్కొక్కరు వాళ్ళ కొన్ని 15 రోజుల నుంచి ఒక్కొక్క లీడర్స్తో మాట్లాడుతుంటే వాళ్ళలో ఉన్న ఒక కాన్ఫిడెంట్ని చూస్తుంటే ఎస్, విన్ఫినిత్ రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డ్ బ్రేక్ చేస్తుంది, ఎలాంటి ఒక లీడర్స్తో పాటు మన విన్ఫినిత్ ముందుకెళ్తుంది అనే దాన్ని మనకు అర్థమవుతా ఉంది, జనాలకి ప్రూవ్ చేస్తున్నారు. అండ్ మనకిన ఇప్పుడు విన్ఫినిత్ డిస్ట్రిబ్యూటర్స్ లోపల విన్ఫినిత్ గురించి ఎంత తెలుసో దానికిన ఎక్కువ ఇప్పుడు విన్ఫినిత్ నుంచి బయట ఉన్న కంపెనీస్కి విన్ఫినిత్ గురించి చాలా బాగా అర్థమవుతా ఉంది. అండ్ నేను ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ఇన్ని స్టేట్స్లో ట్రావెల్ చేస్తున్నాను. అన్ని చోట్ల ఉన్న లీడర్షిప్ని నేను కలుస్తున్నాను. అన్ని చోట్ల ఉన్న లీడర్షిప్ ఒకే ఒక మంత్రం, సర్ క్యా కమాల్ కర్ దియా, విన్ఫినిత్ కా నామ్ బహుత్ బడియా సే చల్ రహా హై అనే ఒక పేరుని తెస్తున్నారు, అనే ఒక ఫీడ్బ్యాక్ని ఇస్తున్నారు. దీనంతా వింటుంటే గొప్పగా ఉంది. డియర్ ఫ్రెండ్స్, సింపుల్ ఇంటెన్షన్ పర్ఫెక్ట్గా ఉండే ఇప్పుడు ఆల్రెడీ ఎలాంటి ఒక రెవల్యూషన్ న్యూస్ మార్కెట్లో స్ప్రెడ్ అవుతా ఉంది అంటే ఇండియాలో ఇప్పుడు ఏ కంపెనీ ఫాస్టెస్ట్గా షార్ట్ పీరియడ్లో ఎదుగుతుంది అంటే ఇప్పుడు జనాలు చెప్తున్నారు, ఆల్రెడీ చెప్పేందుకు స్టార్ట్ చేశారు, విన్ఫినిత్ అని చెప్తున్నారు. అంతేకాకుండా ఏ కంపెనీలో ఫాస్టెస్ట్ అర్నర్స్ అండ్ హైయెస్ట్ అర్నర్ ఇన్ షార్ట్ పీరియడ్లో వస్తున్నారు అంటే జనాలు ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు విన్ఫినిత్లో వస్తున్నారు. అనేక ఏది సింపుల్ అండ్ బెస్ట్ ప్లాన్ ఈ ట్రెండ్లో 2020 జమానాకి అంటే 2020 ట్రెండ్కి తగినట్లు ఈజీగా ఏ కంపెనీలో ఎదగచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ జనాలు చెప్పే స్టార్ట్ అయినారు విన్ఫినిత్లో ఎదగచ్చు అనేసి. ఎస్, అలాంటి ఒక మంచిగా ఒక నేమ్ వస్తుంది. దానికి అంతా కారణం మీ అందరూ నేను హార్ట్లీ వందనాలు చెప్తున్నాను. ఏదైతే జనాల్లో మన నమ్ముకొని వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్కి ఇంకా మరొకంత వేగాన్ని, స్పీడ్ని, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని నెట్వర్క్ మార్కెటింగ్ స్టైల్లోనే చేయాలి అనుకున్న ఒక ఇంటెన్షన్లో మనం ఈ కంపెనీని స్థాపించామో ఆ ఇంటెన్షన్ ఇప్పుడు ఆల్రెడీ పూర్తి అయ్యే మార్గంలో సాగుతుంది. అంతేకాకుండా అండ్ మంత్ ఆన్ మంత్ ప్రోడక్ట్స్ లాంచ్ అవుతూనే ఉంది. ఆల్రెడీ మీకు కొత్త పిక్చర్స్ ఐ థింక్ మహేష్ డేగల గారు షేర్ చేస్తుంటారు. ప్రోడక్ట్లో అయిన ఇన్నోవేషన్స్, మార్కెటింగ్ ప్లాన్లో అయిన ఇన్నోవేషన్, అప్డేషన్స్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్లో విన్ఫినిత్ ఒక 5 నెలల్లోనే రకరకాల హిస్టరీని క్రియేట్ చేస్తుంది. అండ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే 70+ ప్రోడక్ట్స్తో స్టార్ట్ అయిన ఒక కంపెనీ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏ కంపెనీను, ప్రోడక్ట్ బేస్ కంపెనీ ఇదివరకు ఏ కంపెనీను చేసేకే అవ్వలే ఇంతవరకు, అలాంటి ఒక రికార్డ్ బ్రేక్ని మనం లాస్ట్ మంత్ చేశాం. 3వ తారీఖు 2వ తారీఖు క్లోజింగ్ చేశాం. 3వ తారీఖు పేఅవుట్స్
ఇచ్చేసాం. ఇది అగైన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే ఒక రికార్డ్ బ్రేక్. అంతా లీడర్షిప్ ఫోన్ చేసి, సార్ ఏ కంపెనీను చెయ్యలేని పనిని చేసి చూపించారు కదా. నేను అదే చెప్పాను, మనల్ని డిస్టర్బ్ చేసినంత మనం ఏంటి అనే దాన్ని మనం ప్రూవ్ చేస్తాం. అండ్ మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నారు మన కాంపిటేటర్స్. అయితే ఒక గొప్పగా చెప్పుకుంటాను, కాంపిటేటర్స్ గుండెల్లో భయాన్ని పుట్టించామంటే, మై డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటర్స్ గుండెల్లో భయాన్ని పుట్టించామంటే ఇది కదా మన గొప్పతనం. ఇది కదా మన గొప్పతనం, ఇది కదా మన ఒక పొటెన్షియల్, ఇది కదా మన ఒక స్ట్రెంగ్త్ అని చెప్పుకోవడానికి గొప్పగా ఉంది. ఎస్, ఆఫ్ కోర్స్, నాట్ ఓన్లీ 1 or 2, సమ్ మోర్ కంపెనీస్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. నేను అబ్జర్వ్ చేస్తుంటే చాలా కంపెనీస్ ఏంట్రా వీళ్ళు ఏం చేస్తుంది ఈ కంపెనీ, ఇంత నేమ్ మార్కెట్లో వినబడుతుంది అని ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. చాలా మంది చెప్పేదాన్ని నేను వింటున్నాను. దానికి చాలా మనసులో గొప్పగా గర్వంగా ఉంది. అయితే మ్యాచ్ ఇప్పుడుదా స్టార్ట్ అయింది కదా మై డియర్ ఫ్రెండ్స్, మ్యాచ్ ఇప్పుడుదా స్టార్ట్ అయింది. ఈ తెలుగులో ఒక గాదు మాట సామ్యత చెప్పాలి అంటే, ముందుంది పండగ. ఏం చెప్పండి? ముందుంది పండగ. ఎస్, సచ్ ఎ గ్రేట్ థింగ్. నేను ఇప్పుడు నార్త్ ఇండియా ఎంటైర్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా కంపెనీస్ అండ్ కంపెనీ టాప్ లీడర్షిప్ని నేను కలుస్తుంటే చాలా చాలా మంచిగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సార్ చాలా మంచి ప్లాన్ చేశారు. మై డియర్ ఫ్రెండ్స్, దీంట్లో ఒక మాట నేను గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడతాను. చూడండి, సింపుల్ థింగ్. 1996, 94, 93లో ఒక అమెరికన్ కంపెనీ ఇండియాలో అడుగు పెడుతుంది. 93, 94 అన్అఫిషియల్లీ ఇండియాలో ఒక కంపెనీ అడుగు పెడుతుంది. ఆ టైంలో ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ అనేది ఇండియాలో అస్సలు ఉండిండలేదు. ఆ టైంలో ఒక అమెరికన్ కంపెనీ అన్అఫిషియల్గా వస్తుంది. 1996 ఒక ఇండియన్ కంపెనీ ప్రోడక్ట్ బేస్ కంపెనీ అఫీషియల్గా స్టార్ట్ అవుతాయి. అండ్ దాని తర్వాత 98 ఆన్వర్డ్స్ ఒక అమెరికన్ కంపెనీను ఇండియాలో అఫీషియల్గా బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఒక బిజినెస్ 98, 99, 2000, 2001 వరకు చాలా బాగా పోతాయి. ఆ 2001లో కింద వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్, డౌన్ ద లెవెల్లో వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ చాలా స్ట్రగల్ చేస్తుంటారు, హార్డ్ వర్క్ చేస్తుంటారు. అలాంటి సిచ్యుయేషన్స్లో చాలా మంది సక్సెస్ దొరకలేక జస్ట్ బిగినింగ్లోనే ఒక 3 నెలలు 6 నెలలకంతా వాళ్ళ ఇండస్ట్రీ నుంచి బయట పోయే పని జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఒక కంపెనీలో యాజ్ ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో పనిచేసిన ఒక స్టాఫ్ ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నెగటివ్ అవుతుండే ఒక విచారాలని గమనించి వరల్డ్ వైడ్లో ఉన్న కంపెనీస్ ప్లాన్ని స్టడీ చేస్తారు. అంతేకాకుండా ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో అక్యుములేషన్ ప్లాన్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో అక్యుములేషన్ ప్లాన్ ఎలాంటి సక్సెస్ని తీసుకొని వస్తుంది అనే దాన్ని బయట దేశంలో చూస్తారు. ఆ బయట దేశంలో అక్యుములేషన్ ప్లాన్ ఆ టైంలో చాలా బాగా గ్రోత్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసి అలాంటి ఒక కంపెనీలో వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయిలో పనిచేస్తారు. అని తర్వాత ఈ ప్లాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇండియాలో తెస్తే అది ఇండియాలో ఎదిగేదానికి ఛాన్సెస్ లేదు అనుకొని ఏం చేస్తారు, 2004లో 2003 and 2004లో ఒక అక్యుములేషన్ ప్లాన్ని ఇండియన్ మార్కెట్కి తగినట్లు మై డియర్ ఫ్రెండ్స్, 2004 బిఫోర్ ఇండియాలో ఏ అక్యుములేషన్ ప్లాన్ సక్సెస్ అయినండ్లే. అయితే ఫారిన్లో సక్సెస్ అయిండే అక్యుములేషన్ ప్లాన్. అయితే ఇండియాలో అప్పుడు జనాలు ఏమని చెప్తా ఉండ్రి అంటే, అక్యుములేషన్ ప్లాన్ ఇండియాలో సక్సెస్ కాదు, అది ఫారిన్ లో మాత్రమే సక్సెస్ అవుతాయి, అది ఇండియన్ పీపుల్ కి ఇండియాలో అది సక్సెస్ కాదు అని జనాల్లో చెప్తా ఉండ్రి. అయితే ఆ ప్లాన్ని ఇండియన్ పీపుల్కి మ్యాచ్ అయ్యేలాగా ఇంప్లిమెంటేషన్ చేసి, ఎడిట్ చేసి, డిజైన్ చేసి ఇండియాలో ఒక కంపెనీ 2004లో ఒక కంపెనీ అక్యుములేషన్ ప్లాన్ ద్వారా స్టార్ట్ అవుతాయి. ఆ ప్లాన్ ఇప్పుడు హైలీ సక్సెస్ఫుల్ అయింది. ఆ పొద్దు ఏ ప్లాన్ని వేరే దేశంలో హైలీ సక్సెస్ఫుల్ అయింది అనుకొని ఇండియాలో తెచ్చారో అప్పుడు ఆ ప్లాన్ రైట్ టైంలో తెచ్చారు. రైట్ టైంలో ఆ ప్లాన్ హైలీ సక్సెస్ఫుల్ అయింది. అలాగేనే ఇప్పుడు 2020 కంతా ఆ అక్యుములేషన్ ప్లాను కూడా అవుట్డేటెడ్ అవుతా ఉంటే,
అక్యుములేషన్ ప్లాన్ కూడా అవుట్డేటెడ్ అవుతా ఉంటే అదే సిచ్యుయేషన్ కింద వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ స్ట్రగల్ చేస్తుంటే, డైరెక్టర్ లెవెల్లో ఉన్నవాళ్ళు, సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నవాళ్ళు స్ట్రగల్ చేస్తుంటే దాన్ని చూసిన మిస్టర్ మహేష్ జగల గారు, నేను అండ్ మిస్టర్ వరహాల రెడ్డి గారు దాన్ని చూస్తూ కిందున్న డైరెక్టర్స్, సిల్వర్ డైరెక్టర్స్, గోల్డ్ డైరెక్టర్స్ కొంత లెవెల్కి వచ్చి అక్కడే ఆగిపోతున్నారు. దీనికి ఏం చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అని యోచన చేస్తూ సర్చ్ చేస్తూ ఏ పనిని 2004లో చేయబడిందో, వరల్డ్ వైడ్లో సక్సెస్ అయిన ప్లాన్ ఇండియాలో తెచ్చి ఇంప్లిమెంటేషన్ చేశారో, ఇప్పుడు ఆ ప్లాన్ అవుట్డేటెడ్ అయిందో, అయితా వస్తుందో, అలాగే ఇప్పుడు వరల్డ్ వైడ్లో 2 లైన్ జనరేషన్ ప్లాన్ అనేది హైలీ సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది. ఆ ప్లాన్ను మేము ఎడిట్ చేసి ఇండియన్ పీపుల్ సిచ్యుయేషన్స్కి ఎలాగా సక్సెస్ని స్పీడ్గా ఇవ్వచ్చు అనే దాన్ని ఎడిట్ చేసి తెచ్చి ఇప్పుడు స్టార్ట్ చేశాము. మై డియర్ ఫ్రెండ్స్, ఆ ప్లాన్కి గ్రిప్ దొరకాలి అంటే, ఆ ప్లాన్లో సక్సెస్ దొరకాలి అంటే దాదాపు 5 సంవత్సరం టైం తీసుకొనే. అయితే మన ప్లాన్ ఎంత పవర్ఫుల్ అనే దానికి మీకు ఎగ్జాంపుల్, ప్లాన్ని లాంచ్ చేసిన మంతే మనము మన స్పీడ్ గ్రోత్కి వచ్చింది. అంటే ఇప్పుడు చెప్పండి, 2004లో వాళ్ళు చేస్తే అది రైట్, 2020లో మనం చేస్తే అది రాంగ్. ఇది తెలుసుకునే వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. అయితే ఒక ప్లాన్, ఒక జస్ట్ ఇంట్ ఇస్తున్నాను జస్ట్ 2 years. ఎంత? జస్ట్ ఇంక రెండే రెండేండ్లు ఇండియా ఫుల్ 2 లైన్ జనరేషన్ ప్లాన్ అనే మాట ఎక్కడెక్కడ చూసినా వినబడతాయి. అదే 2 లైన్ జనరేషన్ ప్లాన్ లో విచ్ ఈస్ ద బెస్ట్ కంపెనీ అంటే నేను చెప్పము, మీరు చెప్పరు, మీ డౌన్ లైన్ చెప్తారు, మన పార్ట్నర్స్ చెప్తారు, కిందున్న అప్కమింగ్ డిస్ట్రిబ్యూటర్స్ చెప్తారు, కిందున్న మన డిస్ట్రిబ్యూటర్స్ లీడర్షిప్ చెప్తారు. విన్ఫినిత్ ఇస్ ద బెస్ట్ ప్లాన్, విన్ఫినిత్ ఇస్ ద బెస్ట్ సిస్టమ్ అని చెప్తారు. అలాంటి రోజులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాన్ని, వరల్డ్ వైడ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాన్స్ని మనం ఇంప్లిమెంటేషన్ చేశాము. ఆ ఇంప్లిమెంటేషన్ చేసినందుకే ఇప్పుడు సక్సెస్ వేగంగా పరిగెత్తుంది. ఏ కంపెనీను 5 నెలల్లో 55 కోట్లు టర్న్ ఓవర్ని క్రాస్ చేయలే, అయితే విన్ఫినిత్ స్టార్ట్ చేసింది. ఏ కంపెనీను 5 నెలల్లో 55 కోట్లు టర్న్ ఓవర్ని చేయలే, అయితే విన్ఫినిత్ టర్న్ ఓవర్ చేసింది. అండ్ అంతేకాకుండా మన టార్గెట్, అగైన్ చెప్తున్నాను, మన టార్గెట్ మార్చ్ కంతా 172 crores టర్న్ ఓవర్ని మనం క్రాస్ చేయాలి. అలాంటి వేగంలో గ్రౌండ్ వర్క్ చాలా బాగా రెడీ అవుతున్నాయి. ఇంకా మన ప్రోడక్ట్ పైప్ లైన్లో చాలా బ్రహ్మాండమైన ప్లానింగ్స్ జరుగుతుంది. మహేష్ జగల గారు నైట్ అండ్ డే ప్రోడక్ట్ మీద వర్కౌట్ చేస్తున్నారు. అండ్ సాఫ్ట్వేర్లో డే అండ్ నైట్ మిస్టర్ రెడ్డి గారు వర్కౌట్ చేస్తున్నారు. అండ్ టీంలో మీకు అందరికీ తెలిసిన విషయమే. అండ్ చాలా బెటర్గా ఎదుగుతున్నాం. మా ఇంటెన్షన్ అయితే మనతో పాటు వచ్చిన వాళ్ళు అనుకునే స్థాయికి తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు ఏ స్థాయిని కోరుకుంటారో ఆ స్థాయికి వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. అలాంటి స్థాయికి తీసుకొని వెళ్ళడమే మా ధ్యేయం, మా ఉద్దేశం అని చెప్తున్నాను. వన్స్ అగైన్, చాలా మంది చాలా విషయాల్ని చెప్తారు. ఆ విషయం గురించి తలకాయ చెడుపుకోకండి. చాలా మంది అనుకునేశారు లాస్ట్ మంత్ విన్ఫినిత్ ఫినిష్ అయిపోయానేసి. వాళ్ళకి తెలీదు విన్ఫినిత్ కాంపిటేటర్ని ఫినిష్ చేసిందే తప్ప అది ఫినిష్ కాదు అనే విషయం చాలా మందికి తెలీదు. అయితే మన డిస్ట్రిబ్యూటర్ ఫినిష్ అని చెప్పారు. 100% వేరే వాళ్ళనంతా ఫినిష్ చేస్తుంది, వేరే కంపెనీస్ నంతా ఫినిష్ చేస్తుంది అనే మాటని మన డిస్ట్రిబ్యూటర్స్ ప్రూవ్ చేస్తున్నారు. అంత వేగంలో ఇప్పుడు విన్ఫినిత్ ఎదుగుతుంది. అయితే మనం వేరే కంపెనీని ఫినిష్ చేయడం లేదు. అయితే ఎవరు మనల్ని తొక్కాలి అనుకుంటారో వాళ్ళే ఫినిష్ చేసుకునే
తీసుకునేలాగా మన విన్ఫినిత్ వేగంగా ఎదుగుతుంది. అలాంటి గ్రోత్ని మన లీడర్షిప్ తీసుకొని వస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ కళల్ని కనుక్కొని ఇక్కడ వచ్చారో ఆ కళలు ఇక్కడ పూర్తి అవుతుంది. పూర్తి అయ్యే దావకి కొనసాగుతుంది. ఆ దావకి వెళ్తున్నాం. అలాంటి గ్రేట్ స్పీడ్కి మన బిజినెస్ వస్తుంది. సచ్ ఎ గ్రేట్ థింగ్ కమింగ్ డేస్లో. అండ్ డిసెంబర్, జాన్, ఫిబ్రవరి, మార్చ్ చాలా ఎగ్జైటెడ్గా ఉంది, చాలా ఎగ్జైట్మెంట్ని ఇస్తుంది. అలాంటి వేగాన్ని తీసుకొని మనం ముందుకెళ్తున్నాం. వెరీ సింపుల్. మీ టీంలో మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్, మీ కొలీగ్స్ ఎవరెవరైతే లైఫ్లో ఎదగాలి అనుకుంటారో వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. ది బెస్ట్ ప్రోడక్ట్స్. ఆల్రెడీ ప్రోడక్ట్లో ఉన్న రిజల్ట్స్ని మీరు ఫీల్ చేస్తున్నారు. ప్రోడక్ట్లో వస్తున్న రిజల్ట్స్ని, ఫీడ్బ్యాక్ని మీరు ఆల్రెడీ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ నో ప్రాబ్లం. ఏ కంపెనీ, ఏ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు వస్తాయి. ఆ కొన్ని విషయాల్ని మనం ఏం చేయాలి? దేవుడిచ్చిండే 2 చెవులు బయట వదిలేయాలి. అయితే కొన్ని విషయాల్ని 2 చెవులో తీసుకోవాలి, మైండ్కి వేసుకోవాలి, హార్ట్కి వేసుకోవాలి, ముందుకెళ్ళాలి. మై డియర్ ఫ్రెండ్స్, కెరియర్ బిల్డ్ చేసుకునేలాంటి ప్లాన్ని మనం జనాలకి ఇస్తున్నాం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అని చెప్తారు. అలాంటి ప్లాన్ని మనం జనాలకి ఇచ్చాం. ఎందుకంటే ఒక నెట్వర్కర్ రాత్రు అని పగలు అని చూడక టీం బిల్డ్ చేస్తుంటారు. వాళ్ళకి ఒక లెవెల్కి పోయిన తర్వాత చాలా కంపెనీస్లో యూనిలెవెల్ ప్లాన్, జనరేషన్ ప్లాన్ ఉన్న కంపెనీస్లో ఒక లెవెల్కి ఎదిగినాక 9 డీప్ వరకు ఇన్కమ్ వస్తాయి. 10th డీప్కి ఇన్కమ్ రాదు. అయితే జస్ట్ క్యాల్కులేషన్ చేయండి. మీరు మీ ఎంటైర్ లైఫ్ని టైం చూడక ఇన్వెస్ట్ చేసి ఇక్కడ టీం బిల్డ్ చేస్తే మీ టీంలో వచ్చే గ్రోత్, మీ టీంలో వచ్చే బెనిఫిట్ మీకు దొరకాలి. మీ ఎఫర్ట్ వేస్ట్ అవ్వకూడదు. అలాంటి ప్లాన్ని విన్ఫినిత్ డిజైన్ చేసింది. ఇక్కడ 9 లెవెల్ కాదు, 10 లెవెల్ కాదు, 1000 లెవెల్ కాదు, 10,000 లెవెల్ డీప్కి వెళ్ళినా మీకు ఇన్కమ్ వస్తాయి. ఇప్పుడు చెప్పండి, ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కడ దొరుకుతాయి? టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అనే దానికి ఏ ప్లాన్లో అర్థం ఉంది? సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్లాన్ని చాలా బుద్ధివంతులుగా ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఒక్కసారి ఈ ప్లాన్ని అర్థం చేసుకుంటే ఇంకెక్కడ ఇలా యోచన చేయరు. దిస్ ఈస్ ఆల్సో 2 లైన్ జనరేషన్ ప్లాన్. ఈ 2 లైన్ జనరేషన్ ప్లాన్ ఆల్రెడీ ఫాస్టెస్ట్ గ్రోత్ని మనం ఏదైనా స్టార్ట్ చేయాలంటే, ఇంకా చాలా మంది చెప్తారు అనుభవం లేదు. గొప్పగా చెప్పుకుంటాను. ఏ కంపెనీను అనుభవంతోనే స్టార్ట్ చేయాలి అంటే ఇడీ ఇండియా కాదు, ఇడీ దేశం కాదు, ఇడీ ప్రపంచంలోనే ఏ కంపెనీను స్టార్ట్ అవ్వేకి ఛాన్సే లేదు. అనుభవంతో స్టార్ట్ అవ్వాలి అంటే, అనుభవంతోనే కంపెనీ స్టార్ట్ అవ్వాలి అంటే ఇదివరకు ఇండియా కాదు ప్రపంచం మొత్తం ఏ కంపెనీను స్టార్ట్ అవుతా ఉండిండిలే. అయితే స్టార్ట్ అయిన తర్వాత అనుభవం అందరికీ వచ్చేస్తాయి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ విన్ఫినిత్ 5 నెలల అనుభవం, 5 నెలల అఫీషియల్ అనుభవం, 9 నెలల అన్అఫీషియల్ అనుభవం. ఈ 9 నెలలు మనకి దాదాపు 5 నుంచి 6 ఏండ్ల దాకా ఎంత ఎక్స్పీరియన్స్ కావాలో అంత ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్, కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ కంపెనీ ఓనర్స్ ఇంటెన్షన్ ఇంపార్టెంట్ అని చెప్తారు నెట్వర్క్ మార్కెటింగ్లో. మై డియర్ ఫ్రెండ్స్, నేను కానీ, మహేష్ గారు కానీ, రెడ్డి గారు కానీ ఇక్కడ ఎంత డబ్బు ఇక్కడ మనకి అర్న్ అవ్వాలి అనే దాన్ని మేము ఫోకస్ చేయలే. ఎంత డబ్బు మన డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళాలి అనే దాన్ని మేము యోచన చేశాము, దాని మీద ఫోకస్ చేశాము. ఎంత గ్రోత్ మన డిస్ట్రిబ్యూటర్కి దొరుకుతాయి అనే దాన్ని మేము యోచన చేశాము అనే ఒక ఆలోచన మాలో స్ట్రాంగ్గా ఉన్నాయి. అందువల్ల ఎంతో మంది ఏమే చెప్పినా విన్ఫినిత్ మంత్ ఆన్ మంత్ బెటర్ స్ట్రాంగర్ స్ట్రెంగ్తన్ అయితా ఉంది. అలాంటి గ్రోత్కి కారణం మై డియర్ ఫ్రెండ్స్, కాయ వాచ మనస మాతో పాటు వచ్చిన వాళ్ళు లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలి, వాళ్ళ కలలనంతా నిజం చేపించుకోవాలి. ఆ దావలో మేము ముగ్గురు వెళ్తున్నందువల్ల వాడిని సపోర్ట్ మన విన్ఫినిత్కి ఉంది. అందువల్లనే మనం ఇంకా పెద్దగా ఎదుగుతున్నాం. అండ్ రాబోయే రోజుల్లో
రాబోయే రోజుల్లో ఇది ఏదైతే 5 నెలలు చూశారు, ఈ 5 నెలల గ్రోతే ఇలా ఉంది అంటే ఇంకా రాబోయే రోజు ఒక్క ఏడాది కంప్లీట్ చేసేటప్పుడు దీన్ని గ్రోత్ యోచించేయండి. 2 ఏడాది జస్ట్ 2 years. బట్ ఫ్రెండ్స్, మన ఇంకో విత్ ఇన్ 6 months లోపల, అడ్వాన్స్గా చెప్తున్నాను, 6 months లోపల విన్ఫినిట్ ఒక నెల టర్న్ ఓవర్ మినిమం 50 కోట్లు దాటే ఒక ప్లానింగ్తో దాన్ని జరుగుతున్న గ్రౌండ్ వర్క్ ని చూస్తుంటే నెలకి 50 కోట్ల టర్న్ ఓవర్ వచ్చే లాంటి స్పీడ్కి మనం వెళ్తున్నాం. అలాంటి వేగం నాకు కనిపిస్తున్నాయి. అండ్ బై నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ ఏకదం 500 to 600 crores బై నెక్స్ట్ ఇయర్. జస్ట్ మీరు యోచించండి, బై నెక్స్ట్ ఇయర్ 500 to 600 crores టర్న్ ఓవర్ చేసేటప్పుడు మీ పొజిషన్ ఎలా ఉంటుంది, మీ స్టేటస్ ఎలా ఉంటుంది, మీ లెవెల్ ఎలా ఉంటుంది, మీరు యోచించేయండి, మీరు ఆలోచించేయండి. ఎస్, అయితే ఆలోచన చేసేది ఎవరు స్ట్రాంగ్గా చేస్తుంటారు, ఆలోచనని ఎవరు నమ్ముతారు, మీ ఆలోచనల్ని మీరే ఎవరు నమ్ముతారు, ఆ నమ్మే వాళ్ళకి ఆ గ్రోత్ ఇక్కడ దొరుకుతాయి. అగైన్ చెప్తున్నాను, నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఈ మాటని నేను ఎప్పుడు మరవను. ఎస్, ఈ మాటను ఎప్పుడు నేను మరవను. నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. అయితే నిజమైన సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళు నేను ఇలా ఇక్కడ ఎదుగుతాను అనే నమ్మకం. వెరీ సింపుల్, విన్ఫినిట్ టీమ్ ద్వారా ఉండేయండి. విన్ఫినిట్ టీంలో జరిగే ఒక్కొక్క యాక్టివిటీస్ని గమనిస్తూ రండి. విన్ఫినిట్లో జరిగే ఒక్కొక్క యాక్టివిటీస్లోనూ ఇన్వాల్వ్ అయిపోయింది. ఆటోమేటికలీ ఇక్కడ జరిగే ఒక్కొక్క యాక్టివిటీస్, ఇక్కడ జరుగుతున్న ఒక్కొక్క గ్రోత్ మీ మైండ్ సెట్ కాదు అనే మైండ్ సెట్ని అవుతుంది అనేలాగా చేంజ్ చేపిస్తుంది. కాదు అనే మైండ్ సెట్ని అవుతుంది, నా వల్లను అవుతాయి అనే ఒక మనస్థితికి మన టీం వర్క్, మన సిస్టమ్ మిమ్మల్ని మారుస్తాయి. ఎప్పుడు మీలో కాదు, ఇది నా వల్ల అవ్వేలేదు అనే మాట పోయి ఎస్, ఐ క్యాన్, ఐ విల్, ఐ మస్ట్ అనే వర్డ్ మీ లోపల స్టార్ట్ అవుతుందో అప్పుడే మీ రియల్ సక్సెస్కి స్టార్టప్ అని చెప్పచ్చు. అప్పుడే మీ రియల్ సక్సెస్కి స్టార్టప్ అని చెప్పచ్చు. అలాంటి వేగంలో మన బిజినెస్ ఎదుగుతుంది. మీతో పాటు మేముంటాం. మిమ్మల్ని సక్సెస్ అనే డెస్టినేషన్కి తీసుకోపోయేదే మా ఒక లక్ష్యం, మా ఒక గోల్ అని చెప్తూ మీ అందరికీ నా వందనాలను చెప్తూ, మై డియర్ ఫ్రెండ్స్, బిజినెస్ని స్టార్ట్ చేసేది కాదు ఇంపార్టెంట్, కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్. బిజినెస్ని స్టార్ట్ చేసేది కాదు ఇంపార్టెంట్, సక్సెస్ని రీచ్ అయ్యేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంతోమంది చేరేది ఇంపార్టెంట్ కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఇండియాలో డే బై డే పొటెన్షియల్గా మారుతుంది. చాలామంది ఇండస్ట్రీని ఎత్తుక్కొని వస్తున్నారు. ఒక రోజుండే ఇండస్ట్రీ గురించి నెగటివ్స్ని పాజిటివ్ చేయడానికే డిస్ట్రిబ్యూటర్స్కి టైం వెళ్ళిపోతూ ఉండే. అయితే ఈ రోజు ఉంది వాళ్ళ దగ్గర రీచ్ అవ్వాలి, వాళ్ళ దగ్గర కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు టెక్నాలజీ, డిజిటల్ ఇండియా అండ్ ఇప్పుడు టెక్నాలజీ చాలా వేగంగా వెళుతుంది, వేగంగా మన సక్సెస్ని ప్రసారిస్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, విన్ఫినిట్ ఎప్పుడు ఒక గ్రేట్ కంపెనీ అనిపిస్తాయంటే, విన్ఫినిట్ ఎప్పుడు ఒక గ్రేట్ సిస్టమ్ అనిపిస్తాయంటే, ఇప్పుడు ఆయన విషయాలంతా శాంపుల్లే. ఇప్పుడు జరుగుతున్న సక్సెస్ అంతా, లభించిన సక్సెస్ అంతా వెరీ శాంపుల్. ఎప్పుడైతే విన్ఫినిట్ గ్రేట్ అనిపిస్తాయంటే, విన్ఫినిట్లో 100+ లగ్జరీ కార్స్ రావాలి, విన్ఫినిట్లో 3000 పీపుల్ కార్ అచీవర్స్ ఉండాలి. అప్పుడు విన్ఫినిట్ ఒక గ్రేట్ అని అనిపిస్తాయి ఇండియాలో. 100% షార్ట్ పీరియడ్లోనే ఏ కంపెనీ ఇండియాలో ఎస్టాబ్లిష్ షార్ట్ పీరియడ్లో చాలా తక్కువ టైంలో ఎంటైర్ రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం స్ప్రెడ్ అయిన ఒకే ఒక కంపెనీ, అది విన్ఫినిట్గా ఉంటాయి. దాన్ని మీరు చూస్తున్నారు ఆల్రెడీ అక్రాస్ ద కంట్రీ. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చూడండి, ఎక్కడ పోయినా విన్ఫినిట్ బ్రాంచెస్, విన్ఫినిట్ WDCs, విన్ఫినిట్ WMDCs ఇలా స్ప్రెడ్ అవుతా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, విన్ఫినిట్ వేగం చాలా స్పీడ్లో ఉంది. అదే స్పీడ్కి మీరు కన్వర్ట్ కాండి, అదే స్పీడ్కి మీ యాక్షన్లో దిగండి. అండ్ చాలామంది కొంతమంది విషయాలు చెప్తారు, చెప్పేదాన్ని వినుకోండి, వదిలేయండి. మీ టార్గెట్ని చూస్తూ ముందుకెళ్ళండి. మీతో పాటు ఎంటైర్ మన మేనేజ్మెంట్, మీతో పాటు మన జమ్ ఆఫ్ లీడర్షిప్, మన లీడర్షిప్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే మనం ఒక ఆలోచనతో ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాము అనుకునే వెంటనే మనతో పాటు నిలిచారు కదా. దిస్ ఈజ్ ద రియల్ డైమండ్స్. వాళ్ళే మన రియల్ డైమండ్స్, జెమ్స్ అని చెప్పొచ్చు. అలాంటి లీడర్షిప్
మనల్ని నమ్మినందుకు ఆల్రెడీ ఆ గ్రోత్ని వాళ్ళు చూస్తున్నారు, మన ప్లాన్లో దొరుకుతున్న గ్రోత్ని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని నమ్మిన లీడర్షిప్ మీరే. అప్కమింగ్ లీడర్షిప్, అప్కమింగ్ అంబాసిడర్స్, మై డియర్ అంబాసిడర్స్, అప్కమింగ్ అంబాసిడర్స్, బీ రెడీ, గెట్ రెడీ. మీ అప్లైన్స్కి ఎలాంటి సక్సెస్ దొరికిందో అలాంటి సక్సెస్ దొరికేది మీకు చాలా దూరం లేదు, చాలా దగ్గరలోనే ఉన్నాయి. తలుచుకోండి, ఎస్ మీ అప్లైన్కి ఇప్పుడు దొరికింది, నెక్స్ట్ మీకు దొరుకుద్ది. మీరు దొరుకుద్ది అనుకొని నాకు దొరికితాయ్, నాకు చిక్కుతుంది, నాకు దొరుకుద్ది అనే ఒక నమ్మకంతో మీ బిజినెస్ని మీరు స్పీడ్లో స్టార్ట్ చేయండి. మీ బిజినెస్లో మీ స్పీడ్ని పెంచుకోండి. ఆటోమేటిక్ ఈ బిజినెస్ అసెట్ డూప్లికేషన్ బిజినెస్. ఇప్పుడు వాళ్ళకి దొరికాయంటే రేపు మనకి దొరుకుతాయి. అయితే ఇక్కడ ఇంకొక మాట గుర్తు పెట్టుకోండి, ఈ పొద్దు ఒక కంపెనీలో టాపర్స్ ఉన్నారు అంటే వాళ్ళప్పుడు బిగినర్స్. ఈ పొద్దు విన్ఫినిట్లో మీరు బిగినర్స్, బట్ రాబోయే రోజుల్లో మీరు టాపర్స్. ఈ పొద్దు మీరు బిగినర్గా కూర్చున్నారు బూట్ క్యాంప్లో. జస్ట్ ఇమాజిన్, ఇంకా 6 నెలల్లో, ఏడాది లోపల జరిగే బూట్ క్యాంపుల్లో నేను ట్రైనింగ్ ఇవ్వాలి, నా సక్సెస్ని నేను ఇక్కడ చెప్పుకోవాలి అనే ఆలోచనతో ఇక్కడ ఆ ట్రైనింగ్ని అటెండ్ కాండి, ఆ ట్రైనింగ్ని తీసుకోండి. ఈ ట్రైనింగ్ నుంచి మీరు ఈ బూట్ క్యాంప్ నుంచి వెళ్ళేటప్పుడు విత్ ఇన్ 1 year లోపల మన టీంకి ఇలాంటి బూట్ క్యాంప్ చేస్తాను, ఆ బూట్ క్యాంప్లో నేను నా సక్సెస్ స్టోరీ చెప్తాను, నేను ఆ బూట్ క్యాంప్లో నేను ట్రైనింగ్ ఇస్తాను అనే నమ్మకంతో పోండి. 100% మీ బూట్ క్యాంపులకి మనమల్ని ఇన్వైట్ చేయండి, మేము వస్తాము, మేము జాయిన్ అవుతాము. ఇంత చెప్తూ నా మాటలను ముగిస్తూ విష్ యూ ఆల్ ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్ అని చెప్తూ లాస్ట్లో ఒక మాట చెప్తాను. గుండెల్లో భయాన్ని పుట్టించారు కదా, మీ స్పీడ్కి నేను సలాం చెప్తాను, హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. అయితే ఇది శాంపిల్ మాత్రమే. ఇంకా చూపిద్దాం మన స్పీడ్ ఏంటి, మన సిస్టమ్ ఏంటి. ఇక్కడ డబ్బు సంపాదించాలి అనే స్వార్థంతో ఈ కంపెనీ స్టార్ట్ అవ్వలే. ఇక్కడ డబ్బు సంపాదించే దావ చూపించాలి అనే ఇంటెన్షన్తో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. ఒక ఛాలెంజింగ్తో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. ఒక రికార్డ్ క్రియేట్ చేయాలి అనే ఇంటెన్షన్తో ఈ కంపెనీ స్టార్ట్ అయింది అనే దాన్ని కలిసి చూపిద్దాం స్నేహితులారా, కలిసి చూపిద్దాం. విష్ యూ ఆల్ ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్, ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్, ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్ అని చెప్తూ మీ మంజునాథ్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.